హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా అయితే ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. P4 సర్వే అయితే రీసెంట్గా అయితే జరిగిందనమాట. ఈ P4 సర్వేలో భాగంగా ఒక 10,000 మంది లబ్ధిదారులను అయితే ఎంచుకొని వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక నూతన కార్యక్రమం, ఒక కొత్త పథకం P4 పథకం అనేది ఉగాది రోజున ప్రారంభించనున్నారు. అయితే ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సర్వే అనేది ఏ విధంగా జరిగింది అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో లేటెస్ట్గా వచ్చినటువంటి P4 సర్వే మీద అప్డేట్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఈ విధంగా మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను అనమాట. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సో అయితే ముందుగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే P4కు ఉగాదిన శ్రీకారం. సో సర్వే అయితే సచివాలయం అధికారులు అయితే చేశారండి. సో మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి మీరు రీసెంట్గా వినే ఉంటారనమాట. మీ ఇంట్లో కారు ఉందా, బైక్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, మిక్సీ ఉందా, ఎంత కరెంటు వినియోగం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా అడిగే ఉంటారు మిమ్మల్ని ప్రశ్నలు అనేటివి. సో ఈ యొక్క సర్వేకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో ప్రావర్టీ, పేదరికానికంటే ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వారికి ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వము ఒక నూతన కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ P4 సర్వే అయితే నిర్వహించింది. సో దీనికి సంబంధించి కొంత మ్యాటర్ అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. అసలు ఈ P4 సర్వే అనేది ఎందుకు చేశారు, ఏంది అనేది. సో అయితే ఈ P4 సర్వేకి సంబంధించి ఉగాది రోజున శ్రీకారం చేశారనమాట. అంటే ప్రారంభోత్సవం చేశారు. అంటే మనకి ఈ రోజునైతే ఉంటుందన్నమాట. సో శరవేగంగా ప్రాజెక్టు ఆవిష్కరణ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వెలగపూడి వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. తొలి విడతలో 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే కొన్ని కుటుంబాలను అయితే ఎంచుకొని వారికి ఆర్థిక స్థితిగతులు అనేటివి, అంటే పేదరికం నుంచి కొంత బయటపడే విధంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు దత్తత తీసుకోవడం అని చాలా సింపుల్గా అయితే చెప్పవచ్చు అనమాట. సో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయినటువంటి 4 గ్రామాల యొక్క వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా అమలు చేస్తున్న P4 ప్రాజెక్టును తొలుత 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టున్నారు. ఆ పైలట్ ప్రాజెక్టుకు ద్వారా 5,869 కుటుంబాలకు సాధికారిత దిశగా నడిపించే దిశగా పేదరికం నుంచి విముక్తి కలిగించే విధంగా అయితే అడుగులు వేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారనమాట. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి పేదలను ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 10,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఒక సభను ఏర్పాటు చేసేసి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయబోతున్నటువంటి ఈ 4 గ్రామాల్లో జరగబోయేటువంటి కార్యక్రమాలను కూడా సో ఇక్కడ చెప్తామని చెప్పి చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ ఈ P4 పథకానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా రూపొందించబోతున్నారనమాట. సో కాబట్టి ఈ P4 ప్రాజెక్టుకు ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించి, అంటే ఈ యొక్క P4 పథకానికి సంబంధించి స్వర్ణాంధ్ర.AP పేరుతో వెబ్సైట్ని అయితే ప్రభుత్వం రూపొందించింది. QR కోడ్ స్కానింగ్ లేదా లాగిన్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్తున్నారనమాట. సో పేదరిక నిర్మూలన కొరకు 11 రకాల ప్రశ్నలతో పాటు సలహాలు, సూచనలు తెలపాలని చెప్పి ప్రభుత్వం అయితే వెల్లడించింది. సో ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఇస్తున్నటువంటి ఈ P4 పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశము ఇదేనమాట. సో గతంలో మనల్ని కూడా అడిగే ఉంటారండి. సో ప్రశ్నలు ఏ విధంగా అడిగారంటే మీ ఇంట్లో ఈ యొక్క వినియోగం అనేది కనీస అవసరాలకు సంబంధించి వాడుకునేటువంటి వస్తువులు ఉన్నాయా లేదా అని కూడా ప్రశ్నించడం జరిగిందనమాట. సో చాలామంది కూడా ఏమనుకున్నారు, సో వీటి వల్ల పథకాలు ఏమైనా ఆగిపోతాయా అని చెప్పి ఈ సర్వే చేస్తున్న సమయంలో కరెక్ట్గా డీటెయిల్స్ అనేటివి ఇవ్వలేకపోయారనమాట. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము సో పేదలు అందరినీ కూడా వడపోత అయితే చేయబోతుంది గవర్నమెంట్. సర్వే అయితే జరిగింది కదా. సో ఇందులో భాగంగా ప్రయోజనాలను వారికి మాత్రమే కల్పించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అయితే ఈ P4 సర్వేకి సంబంధించి ముఖ్యంగా మనకు అడిగినటువంటి ప్రశ్నల గురించి అయితే నేను మీకు చెప్తాను. సో మీరు ఇవన్నీ కూడా వినే ఉంటారు. కొంతమంది అయితే సర్వే అస్సలు జరగలేదని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క P4 సర్వేకి సంబంధించి పేదరిక నిర్మూలన జరగడమే అనమాట. సో అయితే మనకు
ఫస్ట్గా అయితే ఈ P4 సర్వే జరిగే సమయంలో వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనే విషయాలను అడిగే ఉంటారనమాట. అదేవిధంగా అందుబాటులో లేకపోతే వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళారా, లేదా మీకు ఇచ్చినటువంటి క్లస్టర్లో నుంచి వేరే క్లస్టర్కి చేంజ్ అయిపోయారా, లేదా చనిపోయారా అని చెప్పి మిమ్మల్ని అడిగే ఉంటారనమాట. సో అవన్నీ కూడా ఓకే చేసిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి పేర్లు వివరాలు అయితే నమోదు చేసుకొని ఆధార్ నెంబర్ మ్యాపింగ్ అనేది చేశారనమాట. సో ఆధార్ మ్యాపింగ్ జరిగిన తర్వాత మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూరాలా లేదని చెప్పి కూడా సమితి అడిగి తెలుసుకోవడం జరిగింది సచివాలయ ఉద్యోగులు. సో అదేవిధంగా మీ ఇంట్లో పెద్ద ఫోన్ ఉందా లేదా అని చెప్పి అడగడం జరిగి ఉంటుంది. ఓటీపీ చెప్పేందుకు మీ ఇంట్లో ఫోన్ ఉందా లేదమ్మా అని అడిగే ఉంటారు. అదేవిధంగా కుటుంబం మొత్తంలో ఎంతమంది ఉన్నారని కూడా అడగడం జరిగి ఉంటుంది. మీ ఇల్లు ఏ విధంగా ఉంది, పెంకుటిల్లా, రేకుటిల్లా, పూరిల్లా లేదా కచ్చా ఇల్లా, ఇవన్నీ కూడా అడిగే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బైక్ ఉందా లేదా, అంటే ద్విచక్ర వాహనం అనేది ఉందా లేదా, స్కూటీ, బైక్ ఇలా ఏదైనా ఉందా లేదా అని అడిగి ఉంటారు. మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా అని కూడా అడిగి ఉంటారు. సో ఆ యొక్క విద్యుత్ కనెక్షన్కి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని యూనిట్లు వస్తుందని కూడా అడిగి ఉంటారండి. సో నెక్స్ట్ ఇంటి వద్ద కుళాయి నీరు అందుతుందా, మీరు ఏ కుళాయి నీళ్ళు వాడుకుంటున్నారు, సో మీకు ల్యాప్టాప్స్ వస్తువులు కూడా సంబంధించి కూడా అడిగారనమాట. ల్యాప్టాప్, కంప్యూటరు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవిలా ఏమైనా ఉన్నాయా, మీరు గ్యాస్ వినియోగిస్తున్నారా లేదా. సో ఇలా అన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఈ సర్వే అయితే జరిగింది. సో మీకు గనక ఈ సర్వే జరిగి ఉంటే తప్పనిసరిగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పేదలు ఎంతమంది అంటే బిలో ప్రావర్టీకి మరీ ఘోరంగా ఉన్నటువంటి పేదలను వెలికి తీసి వారిని దత్తత తీసుకొని వారికి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమం అనేది ఉగాది రోజునైతే మొదలు కాబోతుంది. కొత్త సంవత్సరం కానుకగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన ఆలోచనలతో అయితే ఈ P4 పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. సో అయితే ఇక్కడ చాలామందికి కూడా రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగింది, P4 సర్వే కూడా జరిగింది. చాలామందికి కూడా క్లారిటీ అయితే లేదు ఏ సర్వే జరిగిందని. కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ సర్వేలు ఏమీ కూడా మాకు జరగలేదండి అని చెప్తున్నారనమాట. సో మనకు రేపటి రోజున అంటే ఈ ఉగాది రోజునైతే పూర్తి వివరాలు ఈ సభ తర్వాత విడుదలయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ P4 సర్వేకి సంబంధించి సో ప్రస్తుతం ఈ యొక్క ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి వివరాలు అయితే తెలియజేయడం లేదు. దత్తత తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ పేదలకు సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించి దత్తత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయినటువంటి 4 గ్రామాల్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఆ పేదలకు సంబంధించి అనేది మనకు రిజల్ట్స్ అనేటివి త్వరలోనే రాబోతున్నాయి. దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి P4 జరిగినటువంటి బిలో ప్రావర్టీ కింద కంటే ఉన్నటువంటి లబ్ధిదారులకైతే చాలా ప్రయోజనాలు జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది. కాకపోతే ఉగాది రోజున ఏమైనా కానుక ప్రకటించారా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో వారికి సంబంధించి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.